ఆవకాయ అయితే అయిపోయింది. పచ్చిరేలు గోంగూర ఆవకాయ ఉప్పు అది తక్కువ అనిపించింది, ఉప్పు వేసుకున్నాను. కొంచెం నూనె కూడా పడుతుంది, నూనె కూడా వేసేసుకుంటున్నాను. దగ్గర చూపించినానా? మీకు ఇంకా కారం తక్కువ అనిపిస్తే కారం కూడా కలుపుకోవచ్చండి. అయితే ఇది గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ గ్రేవీ ఏమి వేస్ట్ అవ్వదు. మళ్ళీ మనకి అయిపోయిన తర్వాత పచ్చడిలన్నీ అయిపోయినాయి అనుకోండి, ఇప్పుడు పిల్లలు ఉన్నవాళ్ళు అనుకోండి, అమ్మ పచ్చడిలే అంటారు. పచ్చడి అయిపోయి గ్రేవీ ఉంటే కనుక మనం బయట నుంచి మామూలు మళ్ళీ ఒక కేజీ పచ్చడి తెచ్చుకుని ఓటుని బట్టి మళ్ళీ వేపేసుకుని అవి ఇందులో కలిపేసుకోవచ్చు అన్నమాట. ఇంకేం మసాలాలు వేయక్కర్లేదు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే కనుక మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనిపించింది. ఈరోజు సండే అనుకోండి, సండే స్పెషల్ ఎలాగో ఉంటుంది. అది కాకుండా మీతో విషయం షేర్ చేసుకుంటాను. చాలామంది ఎదురాడు వెళ్ళాను కదండి, వీడియో పెట్టాను నేను. అయితే మాకు గుడి నిర్మాణం కాబట్టి ఆడపడుచులు అందరినీ పిలుచుకుని బట్టలు పెట్టుకుంటారు కదా, అలా మాకు కూడా కబురు తెలిసిందన్నమాట. గుడి నిర్మాణం అయితే జరుగుతుందని చెప్పేసి. అంటే 3 రోజులు అయితే చేశారండి. మేము 3వ రోజుని తమ్ముడు వచ్చేయడం మీకు ఆల్రెడీ వీడియోలో చూపించేశాను కదా. చాలా మందికి తెలియదంట, మీరు ఎర్రబండోళ్ళనండి, ఎర్రబండోళ్ళు ఆడపడుచు అని చెప్పేసి. ఇలాగా అక్కడ మన కుటుంబ సభ్యులు కూడా చాలా మంది వచ్చారు. అందులోనే చాలా మంది మాకు చుట్టూ అనమాట అండి. ఇప్పుడైతే కనుక మీకు ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే ఆవకాయ పెడదాం అనుకుంటున్నానండి. పచ్చిరయ్యి గోంగూర ఆవకాయ అయితే నేను ఇప్పటి వరకు పట్టుకోవచ్చని తెలుసు కానీ నేను కూడా టేస్ట్ చేయలేదు. సరే ఎలాగో పచ్చిరయ్య ఆవకాయ అది నాకు తెలుసు, నేను ఎలాగో పెట్టుకుని తింటూ ఉంటాము. ఈసారి గోంగూరతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు కొలతలతోటే చెప్తాను పక్కగాని. అలా ఫస్ట్ టైం చేస్తున్నారు మీరు ఎలా చెప్పగలరు అని అనుకోవచ్చు, కానీ నేను అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చక్కగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. ఇప్పుడైతే పచ్చిరయ్యలు అయితే నేను కేజీ తీసుకున్నానండి. ఇవి తక్కువ వలిచేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి. అలాగే గోంగూర కట్టలు 3 కట్టలు తీసుకున్నాను, కానీ పుల్ల గోంగూర తీసుకున్నాను. ఇన్ని పట్టవు, నాకు తెలిసి ఒక కట్ట పడుతుందేమో అనుకుంటున్నాను. చూద్దాం. మనం వేసే ఉంటాయి కదండి ఆవు పిండి, ఇవన్నీ వాటిని బట్టి మసాలా సరుకులు ఇవన్నీ ఉంటాయి కదా పొళ్ళయి, వాటిని బట్టి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వేరే చీరతో కనబడి ఉంటాను. ఇప్పుడేమో ఈ చీరతో. అంటే నిన్న ఏమైందంటే అండి, అనుకోకుండా పోస్ట్ పోన్ అయిందన్నమాట. ఆ వీడియో అయితే పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే ఇంకా అనుకోకుండా ఒక పని వచ్చిందన్నమాట అండి, బయటకు వెళ్ళవలసి వచ్చింది. ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ చేద్దాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను అనమాట ప్రాన్స్ అదిని. ఇప్పుడు అవన్నీ తీసాను. ఎలాగో గోంగూర ఆరబెట్టేసుకున్నాను కాబట్టి నైట్ అంతా కూడా ఆరిపోయి ఉంటుంది కాబట్టి తీసి పక్కన పెట్టేసుకున్నాను, స్టోర్ చేసుకున్నాను. ఇదిగోండి. ఇప్పుడైతే మసాలాలన్నీ కూడా ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. మీకు ఈ మసాలా చాలా అంటే పికిల్స్కి, నాన్ వెజ్ పికిల్స్కి ప్రతి దానికి కూడా మీరు వాడుకోవచ్చండి. ఇది ఒకటే అని కాదు, చక్కగా మంచి టేస్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఇదే పొడి ఆవకాయకే కాకుండా చికెన్ ఫ్రైలకు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఒకే ఆవకాయకి 2 in 1గా చెప్తున్నాను. ఇది చికెన్ ఫ్రైలకి అది కూడా వాడుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడతాను. చూసారా? చూడండి ఎంత దోరగా ఏగాలన్నమాట, కొంచెం చిటపట్లు ఆడాలి. మీరు ఇందులో కొంచెం గసగసాలు కూడా వేసుకోవచ్చు అండి, నేను కూడా వేస్తాను కొంచెం. అంటే రకరకాలుగా పడతారు పచ్చళ్ళు అంటేని, మన ఇష్టం అండి. మనకి టేస్ట్కి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎలా ఇంకా సౌండ్ ఎలా వచ్చేస్తుంది. ఇదిగోండి, కొంచెం గసగసాలు కూడా వేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బాగా ఎగిపోయినాయి. ఆ వేడికి చూడండి సౌండ్ వస్తుంది కదా, ఇలా చిట్పట్లు ఆడుతున్నప్పుడు మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అది సౌండ్ వస్తుందన్నమాట. నేనైతే ఫ్రీడమ్ వాళ్ళది గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే వాడుతున్నానండి. వేరుశనగ నూనె మంచి కమ్మటి వాసన వస్తుందండి. అలాగే ఇది మనకి డబుల్ ఫిల్టర్ అయి వస్తుంది. నేను కూరల్లోకి కూడా ఈ నూనె వాడుకుంటానండి, పచ్చళ్ళలోకి కూరల్లోకి కూడా. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను కదా మీకు. డబుల్ ఫిల్టర్ అయి రావడం వల్ల మనకి చాలా బాగుంటుందండి నూనె కూడా. ఇందులోనే ఒమేగా 6 ఫ్యాట్స్ కూడా ఉంటాయండి. నేనైతే ఇప్పుడు ఆవకాయలోకి ఈ నూనె వాడుతున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, కమ్మటి వాసన వస్తుంది. వేరుశనగ నూనె అంటేనే కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు నేనైతే గోంగూరనైతే ఆ నూనెలోనే కడిగేసి ఆరబెట్టి పెట్టుకున్న దాన్ని కొంచెం మనం నూనెలో మగ్గబెట్టుకోవాలండి. మనం గోంగూర అంతా ఇంత నేను చెప్పనండి, ఎందుకంటే
అంటే మన ఇష్టం, పులుపు కొంచెం తక్కువ తినే వాళ్ళని బట్టి వేసుకోవచ్చు. ఇది కూడా అంతే, పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకున్నా మనం వేరే కూరల్లో కూడా చేసుకోవచ్చు. ముందు కొంచెం కలుపుకొని చూసుకున్నాం అనుకోండి, మనకి సరిపోలేదు అనుకోండి, అప్పుడే మనం కొంచెం కలుపుకోవచ్చు. నేనైతే 3 కట్టలు తీసుకున్నానండి. ఇది కొంచెం మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను దీన్ని ఏం చేయాలా ఏంటన్నది. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయలు మాట, ఎంతో పట్ట ఒక 2 ఎల్లుల్లిపాయలు అయితే తీసుకుంటే సరిపోతుంది. అల్లం కూడా కొద్దిగా తీసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి గోంగూర అయితే ఇలాగా నూనెలో మగ్గ పెట్టేసాను అనమాట. దీన్ని మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. పచ్చడిలు అయితే ముందు కొద్దిగా ఉడకపెట్టుకోవాలి. పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకొని 2-3 సార్లు పసుపుతో కానీ ఉప్పుతో కానీ కడిగేసుకొని తర్వాత మళ్ళీ నేనైతే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఉప్పు అది వేసుకుని నిమ్మరసం వేసుకుని కడిగేసుకున్నాను అనుకోండి, నీసు స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడైతే పసుపు వేసాను, కొద్దిగా ఉప్పు కూడా వేస్తాను. ఉడుకుపోవాలన్నమాట. మొత్తం ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది ఆటోమేటిక్గా ఇంకా నీళ్ళు ఏమి వేయక్కర్లేదు, అయ్యే ఊరిపోతాయి. నేనైతే క్వాంటిటీ చెప్పలేదు కదా మీకు, కేజీ పచ్చిరొయ్యలు అండి. కేజీ పచ్చిరొయ్యలు మనకు 3/4 కేజీ అలా వస్తాయి. దాన్ని బట్టి మనం మసాలా పొడి అయితే ఆడేసాను. ఎంత కమ్మటి వాసన వస్తుందంటే, కరెక్ట్గా మనం అన్నీ వేసామనుకోండి, అసలు అది ఏ ఫ్రైలో వేసుకున్నా కూడా, చికెన్ ఫ్రైలో, నాన్ వెజ్లో ఇది చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి. ఇదిగోండి పొడి అయితే ఆడేసాను. ఈ పొడి సరిపోతుంది ఈ గ్రేవీకి. ఆయిల్ అయితే వేరుశనగ నూనె వేసుకోవాలి. మనం ఏపుతున్నాం కదా అని చెప్పేసి సన్ఫ్లవర్ నూనె అది వేసుకోకూడదండి. అదే మన సన్ఫ్లవర్ ఆయిల్ అది వేసుకున్నారనుకోండి వేపడానికి కదా అని, అది పచ్చడిలోకి అది బాగోదండి, అదొక స్మెల్ వస్తుంది అన్నమాట. మనం వేరుశనగ నూనె తీసుకోవాలి పచ్చడికి ఏదైనా సరే. ఇప్పుడు నేనైతే పచ్చడిలు ఉడకబెట్టాను కదా, ఎక్కువ నీళ్ళు ఊరిపోతుంటాయి, బాగా ఎగిరేంత దాకా అక్కర్లేదు. ఒక 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మనకి రై ఇలా నొక్కితే మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో వేపుకోవాలి, కాగనిద్దాం. కొంచెం ఆయిల్ కాగితే బాగుంటుంది. చూసారా నీళ్ళు, ఇంకా ఇంత నీళ్ళు అంటే ఊరిపోతూ ఉంటాయి కదండి, ఆ ఊరిదాకా మనకి ఇంకా అలా ఎగిరేదాకా కూడా ఉంచక్కర్లేదు. ఒక 15 నిమిషాల్లో ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. పచ్చిరొయ్యలు వేసేస్తున్నాను. పచ్చడిలు ఆవకే బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఒక ఎగల్లో తెగ పచ్చడిలు ఇల్లంపడా వచ్చేసి మాట ఆటోలోని, కేజీ 200 అలాగా. అప్పుడు ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల ఏమో తెలియదు కానీ లోకల్లో చాలామంది అమ్మేవారు. మేము ఇలా వచ్చినప్పుడు కూడా, ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా తీసుకునేవాళ్ళం అన్నమాట. తీసుకుని ఇలా ఒకసారి పచ్చడి పెట్టేసాం, చాలా టేస్టీగా ఉంది. ఇదిగోండి ఇవి కొంచెం దోరగా వేగనిద్దాము. ఇదిగోండి పచ్చిరొయ్యలు మరీ ఎరుపుగా వచ్చేసేలా వేపకండి, ఇంకా బిగిసిపోతుంది అన్నమాట. కొంచెం మెత్తగా కావాలనుకుంటే అలా చేసుకోండి. బాగా వేపుకున్నారనుకోండి బాగా నిల్వ ఉంటుంది. ఇది ఎంతో కాదు కాబట్టి నేను ఇలా వేపుతున్నాను అనమాట. దీంతో పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులోనే వేసేస్తున్నాను. 3 స్పూన్లు వేసేసాను. ఇదిగోండి సగం, ఇంకొక స్పూన్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మరి నీళ్ళు ఉంటాయి కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఎరుపు రంగు వచ్చేలాగా వీటితో పాటు కలిపి వేపుతున్నాను. మంచి సువాసన అయితే వస్తుందండి, నోరు ఇప్పుడే ఊరిపోతుంది. ఇంకా పచ్చడి పెట్టలేదు నేను. ఇదిగోండి ఇలా మనకి ఎరుపు రంగులోకి దోరగా వచ్చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఎరుపు రంగులోకి వచ్చేయాలి. అలా వచ్చిన తర్వాత గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. కొంత ఏమో పేస్ట్ చేశానండి, కొంచెం ఉంచేసాను అనమాట. ఆకులు కొద్దిగా అంటే ఎలాగో మగ్గ పెట్టేసింది, నూనెలో మగ్గిపోయింది, ఉంచానమాట కొంచెం. అంటే మరీ పేస్ట్లో అయినా బాగోదని చెప్పేసి మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టుగా మార్చుకుని పెట్టుకోవచ్చు. ఎల్లుల్లిపాయ గుడ్లు కూడా ఒలుచు కూడా ఇందులో వేసుకోవచ్చండి, ఆయిల్లో వేపుకోవచ్చు. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదా అని నేను ఎక్కువే పడ్డదని చెప్పేసి ఇంక వేయలేదు అనమాట. కాలితే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోంగూరను కూడా ఇందులో ఒకసారి కలుపుదాం. ఇదిగోండి పచ్చడికి నూనె ఒక 1/2 కేజీ పట్టేస్తుందండి నూనె అయితేని. ఇదిగోండి చూసారు కదా, ఇంకా మనం మసాలా పొడి వేయాలి, కారం వేయాలి. ఇది ఎందుకంటే ఇంకొంచెం మళ్ళీ వేపుతున్నాను, ఎందుకంటే గోంగూరలో కూడా ఇంకా ఏమైనా చమాయింపు ఉంటే కనుక అది కూడా లాగేసుకుంటుంది ఆ వేడికి అని చెప్పేసి. నిలవ పచ్చడి కాబట్టి కొంచెం తడి లేకుండానే చూసుకోవాలన్నమాట. ప్రతిదీ కూడా మిక్సీ గిన్నెతో సుద్దా ఇంకా అది శుభ్రంగా తుడిసేసి ఎండలో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. తడి తగిలిందంటే స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, అయిపోయింది. ఇదిగోండి గోంగూర పచ్చిరొయ్యలు మొత్తం కలిసిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో ఏం వేయాలో అది మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ వేడిలోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను.
ఈ ఉప్పు సరిపోతుందండి. సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. కరుగుతుంది కదా తడికి. ఇప్పుడు ఇది బాగా కలిసింది కదా, కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఏం కలపాలి, ఇందులో ఏం వేయాలో చెప్తాను మళ్ళీ. ఇదిగోండి గోంగూర అంతా మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఆడుకున్న మసాలా పొడి అండి, ఆవాలు, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసాం కదా. ఈ మసాలా పొడి వేస్తున్నాను. ఓట కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేను కొంచెం ఉంచుకున్నాను అనమాట, కర్రీస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అని. మొత్తం మీకు అన్ని కొలతలు కూడా చెప్పాను కదా, చూపించాను కూడా మీకు. ఇదిగోండి ఇది ఇలా కలిసింది కదా. కలిసిన తర్వాత నేను ఒక 200 గ్రాములు కారం తీసుకున్నాను. ఎంత పడుతుందో చూద్దాం. కారం ఎక్కువ ఇష్టంగా తింటారనుకోండి 1/4 కేజీ కారం పట్టేస్తుంది, లేదంటే ఒక 200 గ్రాములు అలా పడుతుంది. నేను ఇది మొత్తం కప్పుడు కారం వేసేస్తున్నాను. నాకు తెలుసు సరిపోతుంది. పులుపు ఉంటుంది కదండి, అందు మీద ఇంకేంటంటే కొంచెం లాగేసుకుంటుంది కారం, ఉప్పు అది కూడా. చూసారా ఇందాక వేసిన నూనె సరిపోలేదు, 1/2 కేజీ నూనె పట్టేసింది ఇందాక. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. వేరుశనగ నూనె పచ్చి నూనె వాడుతున్నానండి. ఇందాక కాసి అదే అంటే కాయడం అంటే మనం వేయించాం కాబట్టి ఆ నూనె కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పచ్చి నూనె వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇంకా మనకు ఆవకాయ ఎలా పెట్టుకుంటామో అదే ఇంచుమించుగా బాగుంటుంది టేస్ట్ కూడా. ఆ కమ్మట వాసన వస్తుంది అన్నమాట. పచ్చి నూనె వాసన మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. అందులోని ఇది డబల్ ఫిల్టర్ అయ్యి వస్తుంది కాబట్టి ఫ్రీడము ఇంకా బాగుందండి. నిజంగానే బాగుందండి. ఆవకాయ వాసన బెల్ల వచ్చేస్తుంది. కానీ లాగేసుకుని చూసారా ఇంకా ఒక పట్టేస్తుంది. ఇప్పుడు కేజీ నూనె అయినా పట్టేస్తుంది దీంట్లో. ఆవకాయ అయితే అయిపోయింది. పచ్చిరేలు, గోంగూర, ఆవకాయ. ఉప్పు అది తక్కువ అనిపించింది, ఉప్పు వేసుకున్నాను. కొంచెం నూనె కూడా పడుతుంది, నూనె కూడా వేసేసుకుంటున్నాను. దగ్గర చూపించినానా. మీకు ఇంకా కారం తక్కువ అనిపిస్తే కారం కూడా కలుపుకోవచ్చండి. అయితే ఇది గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ గ్రేవీ ఏమి వేస్ట్ అవ్వదు. మళ్ళీ మనకి అయిపోయిన తర్వాత పచ్చడిలు అన్నీ అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు అనుకోండి, అమ్మ పచ్చడిలు అంటారు. పచ్చడి అయిపోయి గ్రేవీ ఉంటే కనుక మనం బయట నుంచి మామూలు మళ్ళీ 1 కేజీ పచ్చడి తెచ్చుకుని ఓటుని బట్టి మళ్ళీ వేపేసుకుని అవి ఇందులో కలిపేసుకోవచ్చు అన్నమాట. ఇంకేం మసాలాలు వేయక్కర్లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ కారం, ఆ ఉప్పు అంతా కొత్త పచ్చడిలాగే ఉంటుంది. బయటైనా పెట్టుకోవచ్చు. మీకు ఒక 2 నెలలైనా బాగుంటుంది. బయట అయితే ఒక 4 రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలలైనా మనం అంటే అంత దాకా వాడక్కర్లేదు, అయిపోతూ ఉంటుంది. ఎక్కువ పచ్చడి తిని అదే ఎక్కువ నెలలు కాకుండా ఒక 2-3 నెలలు అవగొట్టేసుకుంటే సరిపోతుందండి. కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది బ్యాచిలర్స్గా పిల్లలు అది చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అది ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే ఈ పద్ధతిలో పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ మీరు ఎలా పెట్టుకుంటారు అన్నది కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పండి. చాలామంది పచ్చడి ఆవకాయ చాలా డిఫరెంట్గా పెట్టుకుంటారు. నేను చేసిన ప్రాసెస్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.